ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు వాక్యమే దేవుని మాటగా యెషయా గ్రంథము 51వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. చేయని వాటికి పలు రకాల నిందలు మోస్తూ అనేకుల దూషణ మాటలతో గాయపడుతూ నువ్వు ఉన్నట్టయితే ప్రభువు నీతోనే ఈ మాట తెలియచేస్తూ ఉన్నారు. మనుష్యులు ఎప్పుడు కూడా ఏ రీతిగా నిన్ను కృంగ చేయాలి, ఏ రీతిగా నిన్ను అవమానపరచాలి అని కారణాలు వెతుక్కొని మరి నిన్ను గాయపరుస్తూ ఉంటారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఆయన నీతి మార్గములో నిలిచిన నీవు, ఆయన పైన ఆధారపడిన నీవు ఇటువంటి విషయాలకు బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు దిగులు పడితే ఎదుటి వారికి ఇంకా బలాన్నిచ్చిన వారు అవుతావు. కాబట్టి నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందల్లా ఏంటి అంటే, దేవుడు తప్పకుండా ప్రతిదీ చూస్తూ ఉన్నాడు. నీ పక్షముగా వారితో వ్యాజ్యమాడుటకు, వారిని ఓడించుటకు ప్రభువే స్వయంగా వస్తున్నాడు. నువ్వు మౌనముగా ఉన్నా ఆయన సమాధానమిస్తాడు. కాబట్టి ధైర్యముగా ఉండు. ఇవన్నీ తాత్కాలికమైన శ్రమలే అని గుర్తెరిగి మరి తరతరములో నిలిచేటువంటి దేవుని కృపను పొందుకో. నీతియుక్తమైన మార్గమును అనుసరిస్తూ దేవుని మహిమపరిచే వారిగా జీవించు. ఈ దినమంతా దేవుడు మీ పనుల్లో, మీ ప్రయాణాల్లో మీకు తోడుండి తన కృపను మీకు దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.